నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ హెల్త్. నేను సహస్ర. గుండె మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటి అవయవం. అయితే గుండె సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు. అసలు చిన్న పిల్లలకి కూడా హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ గుండె గురించి ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు గుండెలో ఉండేటువంటి ప్రతి అణువు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు వాల్వ్ గురించి ముఖ్యంగా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ రాహుల్ చౌదరి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఎందుకంటే ఈ డాక్టర్ గారు ఆల్రెడీ వాల్వ్స్ గురించి యూరోప్లో ట్రైనింగ్ అయ్యి వచ్చారు. అక్కడ ఈ వాల్వ్కి సంబంధించి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. సో మా డాక్టర్ గారు అయితే ఈ వాల్వ్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా దాని ట్రీట్మెంట్ ఉంటుంది, గుండెకి దీని పనితీరు ఎలా ఉండబోతుంది అనే విషయాలు అన్నీ కూడా తెలియజేస్తారంట. మరి డీటెయిల్గా అడుగుదాం డాక్టర్ గారిని. నమస్తే డాక్టర్. నమస్తే సహస్ర గారు. సార్, మీరు ఐ థింక్ 1 year అనుకుంటా కదా ఈ బాల్ ట్రైనింగ్ మీద అక్కడ యూరోప్లో చేసుకొని వచ్చారు. 1 year దీన్ని మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నేర్చుకొని వచ్చాము. దీన్ని మనం ఆపరేషన్ లేకుండా హార్ట్ వాల్వ్స్ ఎలాగైతే మారుస్తారో దాన్ని మనం ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చామండి. రైట్. అంటే ఇప్పుడు దీని ట్రైనింగ్ ఫారెన్కి వెళ్ళి చేసుకోవడానికి కారణం ఏంటి? ఇండియాలో లేదంటారా? ఈ ట్రైనింగ్ మన దగ్గర ఉందండి. కేసెస్ మన దగ్గర కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మనకన్నా ఫారిన్ కంట్రీస్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్, అంటే ఎక్కువ మంది పేషెంట్స్లో చేస్తూ ఉంటారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మోస్ట్లీ ఆ ఫారిన్ కంట్రీస్ అన్ని ధనిక దేశాలు. అక్కడ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, నెక్స్ట్ వచ్చి అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. సో మన దేశంలో ఏ ట్రీట్మెంట్కైనా మనకి అల్టిమేట్గా అడ్డొచ్చేది ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి అడ్డొస్తుంది. సో అక్కడ ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, వాళ్ళకి కాస్ట్ ఫ్యాక్టర్ అనేది అడ్డు రాదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఈ ప్రొసీజర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలా అని మన దగ్గర చేయట్లేదా, ఎవరు చేయలేదా అంటే మన దగ్గర చేస్తున్నారు, కానీ నెంబర్స్ తక్కువ. ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి ఫ్యూచర్లో. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మనం చదువుకుంది మన దేశానికి ఉపయోగపడాలి, అది మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలని నేను ఆ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చానండి. రైట్. మరి ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఫారిన్ కంట్రీలో ఆ సిస్టమాటిక్ వేరే ఉంటుంది, అక్కడ చేసే ప్రొసీజర్ వేరే ఉంటుంది. అది ఇండియాలో ఎంతవరకు పనిచేస్తుంది అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. సిస్టమ్స్ వేరుగా ఉంటాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ అనేది స్టాండర్డ్. సో ప్రొసీజర్ అనేది అక్కడ ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలానే చేస్తారు. ఎక్విప్మెంట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటే మనం అక్కడ ఎలాగైతే చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇండియాలో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనకు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మన దగ్గరికి అవైలబుల్గా ఉందండి. రకరకాల కంపెనీలు వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఎలాగైతే చేస్తున్నారో ఆ కంపెనీస్ అన్ని మన ఇండియాలో కూడా ఇప్పుడు ఉన్నాయి. సో వీ కెన్ ఆల్సో గెట్ క్లోజ్ టు దెమ్. రైట్. సో మరి దాని గురించి మనం ఈరోజు పూర్తిగా కనుక్కుందాం. ఎందుకంటే వాల్వ్ అనేది చాలా మందికి తెలియదు. అసలు వాల్వ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, సర్జరీ లేకుండా ఇప్పుడు మీరు ఓన్లీ ఆపరేషన్ లేకుండా చేస్తామంటున్నారు. నమ్మశక్యంగా లేదు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో ముందుగా దీని గురించి లోతుగా వెళ్లే ముందు మనం అసలు వాల్వ్స్ అంటే ఏంటి, హార్ట్కి వాల్వ్స్ ఎందుకు కావాలి, ఎన్ని రకాల వాల్వ్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఎస్ సార్. సో హార్ట్ అనేది ఏంటి? మనిషికి అతి ముఖ్యమైన ఆర్గన్ హార్ట్. సో హార్ట్ ఎసెన్షియల్గా సింపుల్గా చెప్పాలంటే అదొక పంప్ లాంటిదండి. మనకి మోటార్ పంప్ ఎట్లాగైతే నీళ్ళని తోడతంలో కానీ వీటిలో ఉపయోగపడుతుందో హార్ట్ కూడా అట్లానే మనకి ఇంప్యూర్ బ్లడ్ని తీసుకొని దాని నుంచి మన లంగ్స్ నుంచి ఏదైతే మనం ఊపిరి తీసుకుంటామో ఆక్సిజన్ని తీసుకొని బ్లడ్ని మళ్ళీ ప్యూరిఫై చేసి మనకి శరీరానికి కావాల్సిన మిగతా భాగాలన్నిటికీ పంపిస్తుందండి. సో ఈ భాగంలో ఈ క్రమంలో ఈ హార్ట్ సరిగ్గా పనిచేయాలంటే ఎలాగైతే మనకి వాటర్ పైప్స్లో వాల్వ్స్ ఉంటాయి చూడండి, వాటర్ని ఒకే డైరెక్షన్లో వెళ్ళేలాగా చూస్తాయి వెనక్కి రాకుండా, అలాగా హార్ట్లో కూడా బ్లడ్ ఒకే డైరెక్షన్లో వెళ్ళి వెనక్కి రాకుండా చూడటానికి హార్ట్లో కూడా 4 రకాల వాల్వ్స్ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు ఇట్లా సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటాయా బ్లడ్ అనేది? ఎస్, వెళ్తూ ఉంటాయండి. అప్పుడే వాళ్ళకి సిమ్టమ్స్ కానీ లక్షణాలు కానీ దానివల్ల వచ్చే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ బయటపడతాయి. సో రైట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయండి. ఈ దమనులు సిరలు కాకుండా అంటే లైక్ వీన్స్, అవి కాకుండా ఆర్టరీస్ వీన్స్ కాకుండా వాల్వ్స్ కూడా చాలా ముఖ్యమైన భాగం అన్నమాట మన హార్ట్ లో. ఆర్టరీస్ వీన్స్ కాకుండా వాల్వ్స్ అనేది ఇంకా సెపరేట్ అండి. ఆర్టరీస్ వీన్స్ అంటే ఏంటంటే, ఆర్టరీస్ అంటే
రక్త నాణాలు. ఓకే. రక్త నాణాలను ఆక్సిజన్ ఆర్టరీస్ అంటారు. సప్లై. ఆక్సిజన్ ని మంచి ఆక్సిజన్ ని సప్లై చేసే రక్త నాణాలను ఆర్టరీస్ అంటారు. ఉమ్. చెడు బ్లడ్ ని కార్బన్ తీసుకొని డైఆక్సైడ్ పైకి వచ్చేది తీసుకొచ్చేది వీన్స్ అంటాం. veins. ఇది కాకుండా హార్ట్ లోపల మనకి వాల్వ్స్ అనేవి ఉంటాయండి. ఉమ్. సో రైట్ సైడ్ వాల్వ్స్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఈ వీన్స్ ఏదైతే ఉంటాయో ఉమ్. మన శరీరంలో వాడేసిన రక్తం మొత్తాన్ని పైకి తీసుకొచ్చి ఆ రైట్ సైడ్ భాగంలోకి వస్తుంది. ఉమ్. ఆ రైట్ సైడ్ అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్తుంది అండి, ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఉమ్. ఆ ఊపిరితిత్తుల్లో కరెక్ట్గా వెళ్ళటానికి ఈ రైట్ సైడ్ వాల్వ్స్ మనకి పనికొస్తాయి. ఓకే. ఊపిరితిత్తుల్లో ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ అనేది మనం తీసుకుంటామో మనకి బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోయి అదంతా లెఫ్ట్ సైడ్ వస్తుందండి. ఉమ్. లెఫ్ట్ సైడ్ అక్కడి నుంచి మళ్ళీ మిగతా శరీర భాగానికి కావాల్సిన రక్తం ఒక డైరెక్షన్లో వెళ్ళటానికి మనకి లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ పనికి వస్తాయి. సో రైట్ సైడ్ వాల్వ్స్ని మనం ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం, పల్నరీ వాల్వ్ అంటాం. అలానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ అంటాం అండి. సో ఈ 4 అనేది హార్ట్ లేదా ఓవరాల్ మన బాడీలో సర్క్యులేషన్ కనుక సరిగ్గా పనిచేయాలంటే ఈ 4 వాల్వ్స్ చాలా ముఖ్యం. అదే చిన్నప్పుడు చదువుకున్నాం కదా 4 rooms అని అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇదే కదా. ఇది కూడా అలాంటి అండి. తలుపులు బేసికల్లీ ఆహా. పై భాగం నుంచి కింద భాగానికి ఒకే డైరెక్షన్ లో వెళ్ళటానికి ఉమ్. తలుపుల్లాగా ఇవి కూడా ఉపయోగపడతాయి మనకి. రైట్. సో ఇప్పుడు వాల్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి దీనికి ఎట్లాంటి సమస్యలు ఎక్కువగా మనం చూస్తున్నాం ఇండియాలో? సో ఇందాక మీరు చెప్పినట్టు వాల్వ్స్ కి 2 రకాల సమస్యలు ఉంటాయండి. ఉమ్. ఒకటి వాల్వ్ సరిగ్గా క్లోజ్ అయిపోవటం. ఉమ్. వాల్వ్ సరిగ్గా క్లోజ్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది లీక్ అవుతుంది. ఉమ్. ఇంకోటి వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవటం, ఉమ్. బ్లడ్ అనేది ముందుకు వెళ్ళలేదన్నమాట, అక్కడే ఆగిపోతుంది. అక్కడే ఆగిపోద్ది అనమాట. సో 2 రకాలు అనమాట. సో వాల్వ్ అనేది సరిగ్గా మూసుకోకపోయినా ప్రాబ్లమే, వాల్వ్ అనేది సరిగ్గా తెరుచుకోకపోయినా ప్రాబ్లమే. అలాగా ఒక్కొక్క భాగం రైట్ సైడ్లో వాల్వ్స్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఒకలాంటి లక్షణాలు కనబడతాయి పేషెంట్స్లో, లెఫ్ట్ సైడ్ వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోతే ఒకలాంటి లక్షణాలు కనిపిస్తాయి పేషెంట్స్. ఇప్పుడు ఈ వాల్స్ లో వచ్చే సమస్య వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందంటారా? సో వాల్వ్ సమస్యలు హార్ట్ అటాక్ టోటల్గా డిఫరెంట్ అండి. ఉమ్. సో జనరల్గా హార్ట్ అటాక్ అనేది మనకి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో బ్లాక్ ఉంటే దానివల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉమ్. వాల్వ్ వల్ల వచ్చే సమస్య సిమ్టమ్స్ వేరే, లక్షణాలు వేరేలా ఉంటాయి. ఉమ్. ఎలాంటి లక్షణాలు అంటే పేషెంట్కి ఆయాసం రావటం, ఓకే. ఓకే, ఎక్కువ దూరం నడవలేకపోవటం, కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం, ఉమ్. బెడ్ మీద నైట్ టైం మనం నిద్రపోయినప్పుడు ఫ్లాట్గా పడుకుంటాం కదండి బెడ్ మీద, అవును. అప్పుడు సరిగ్గా ఆయాసం ఊపిరి అందగా పేషెంట్ ఒక్కోసారి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, పొడి దగ్గు రావటం, ఉమ్. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు అలసట త్వరగా రావటం, ఇవన్నీ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే పేషెంట్స్కి వస్తాయండి. ఓకే. అండ్ ఒకప్పుడు దీన్ని శస్త్రచికిత్స చేసేవారని విన్నాను. మరి ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఎలా సాధ్యమవుతుంది? సో బేసికలీ అండి శస్త్రచికిత్స అనేది గోల్డ్ స్టాండర్డ్ అండి. మనకి దాదాపు కొన్ని 15 years బ్యాక్. 15 కాదు, ఆల్మోస్ట్ ఒక 50-60 ఏళ్ళ నుంచి శస్త్రచికిత్స అనేది వాల్వ్ ట్రీట్మెంట్స్, వాల్వ్ ప్రాబ్లమ్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఈ ఆపరేషన్ లేకుండా కూడా అందరి పేషెంట్స్కి మనం చేయకూడదండి వాల్వ్ రీప్లేస్మెంట్. కొంతమంది పేషెంట్స్కే చేయాలి. ఎలాగైతే ఇప్పుడు పేషెంట్ అనేవాళ్ళు జనరల్గా యంగ్ పేషెంట్ అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి యాజ్ అ డాక్టర్స్ మేము ఎప్పుడు బెటర్ గో ఫర్ సర్జరీ అనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ చేసిన వాళ్ళు రికవర్ అవ్వగలరు, తట్టుకోగలరు. మనకి ఈ సర్జికల్